మొత్తానికి పవన్ కళ్యాణ్ జనసేన గెలుపు దేశాన్ని కుదిపేసింది. 21 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, 2 నియోజకవర్గాల్లో ఎంపీలు జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేశారు. అయితే పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో గెలిచి 100% స్ట్రైక్ రేట్ తో జనసేన గెలుపొందింది. ఇక పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి 70,000 మెజార్టీతో భారీ గెలుపొందాడు. జనసేన పార్టీని స్థాపించిన 10 ఏళ్ల తర్వాత సంచలనాత్మక విజయం నమోదు చేసింది. గెలుపుపై కమల్ హాసన్ రీసెంట్ గా ఒక ట్వీట్ చేశాడు. జనసేన పార్టీకి నా అభినందనలు అండ్ పవన్ కళ్యాణ్ మీ గెలుపు పట్ల గర్వంగా ఉంది సోదరా అని ట్వీట్ చేశాడు. ఇక ఇతర భాషల్లో సినిమా రంగం నుంచి రాజకీయంలోకి వచ్చిన వాళ్ళు జనసేన విజయం ఒక స్ఫూర్తి. మలయాళ ఇండస్ట్రీలో కొందరు సినీ సెలబ్రిటీస్, తమిళ ఇండస్ట్రీలో ఇళయ దళపతి విజయ్, కన్నడ ఇండస్ట్రీలో సుదీప్ అండ్ ఉపేంద్రలకు రాజకీయంపై వాళ్ళ ఆలోచనలో మార్పు తెచ్చిందని అండ్ కూటమి పోటీపై వాళ్ళకు ఒక అవగాహన అందించిందని విశ్లేషకుల మాట. మొత్తంగా 10 ఏళ్ల సహనం తర్వాత జనసేన సంచలనమైన విజయం దేశవ్యాప్తంగా హైలైట్ అయ్యింది. సో ఫ్రెండ్స్, జనసేన సాధించిన ఈ ఘన విజయంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ లో చెప్పండి. అండ్ ఒకసారి ఈ ఫ్లోలో నుంచి బయటకు వచ్చి నాకు సపోర్ట్ చేయండి. అదే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.